ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అనుష్క టాలీవుడ్ ప్రేక్షకులతో టచ్ లోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు అయిపోతోంది. మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి తర్వాత మేడం తెరపై కనిపించలేదు. ఘాటీకే ఈ పాటికే పలకరిద్దామనుకుంటే అనుకోకుండా గ్యాప్ వచ్చేసింది. దీంతో స్వీటీని బాగా మిస్ అవుతున్నారు ఫ్యాన్స్ అంతా. కానీ ఇకపై ఆ ఛాన్స్ ఇవ్వనంటోంది దేవసేన. స్టార్ హీరోలే కాదు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క కూడా ఏడాదికి ఒక్క మూవీతో పలకరించడం కష్టమవుతోంది. బాహుబలి చిత్రాల తర్వాత దేవసేన నుంచి కేవలం 3 చిత్రాలే వచ్చాయి. పెరిగిన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆచితోచి స్క్రిప్ట్స్ ఎంచుకుంటోంది. కానీ సినిమాకు భారీ గ్యాప్ ఇచ్చి ఫ్యాన్స్ తో టచ్ కోల్పోతోంది. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండని స్వీటీ జస్ట్ సినిమాకు సంబంధించిన విషయాలను మాత్రమే షేర్ చేస్తూ ఉంటుంది. భాగమతి నుంచి నిశ్శబ్దానికి 2 ఏళ్లు, మిస్ శెట్టి అండ్ మిస్టర్ పొలిశెట్టికి 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్న అనుష్క ఘాటీ కోసం 2 years టైం తీసుకుంది. అన్నీ అనుకున్నట్టే జరిగితే ఈ పాటికే థియేటర్లోకి బొమ్మ పలకరించేది. కానీ జూలైకి పోస్ట్ పోన్ అయింది. ఇప్పటి వరకు అభిమానులతో ర్యాపో మిస్ అయిన అనుష్క ఈసారి ఏడాదికి ఓ మూవీతో పలకరించేటట్లే కనిపిస్తోంది. ఘాటీ జూలై 11న చేస్తే మలయాళంలో చేస్తున్న కథనార్ కూడా ఈ ఏడాది ఎండింగ్ కి లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో రిలీజ్ కానుంది. ఇదే కాదు, మరో ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి కోలీవుడ్ లో నడుస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోకి క్వీన్ అనుష్క ఎంటర్ కాబోతోందని లేటెస్ట్ బజ్. ప్రస్తుతం కూలీ కంప్లీట్ చేసిన లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ ఖైదీ 2ని పట్టాలెక్కించనున్నాడు. ఇందులో పవర్ఫుల్ ఉమెన్ రోల్ కోసం ఈ అరుంధతిని అప్రోచ్ అయ్యాడట లోకి. స్టోరీ నచ్చడంతో అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఖైదీ 2లో పవర్ఫుల్ లేడీ గ్యాంగ్స్టర్ గా చూపించబోతున్నాడట. కాగా గతంలో కార్తీ, అనుష్క అలెక్స్ పాండ్యన్ అనే చిత్రంలో నటించారు. సగుని, ఊపిరిలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చింది ఈ కన్నడ కస్తూరి. నిజంగా ఎల్సీయూలో స్వీటీ కన్ఫర్మ్ అయితే పుష్కర కాలం తర్వాత కార్తీ, అనుష్క జోడీ తెరపై సందడి చేయనుంది. ఇవి రూమర్సా రియలా తెలియాలంటే లోకి క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. టాలీవుడ్ హీరోలు హీరోయిజాన్ని పక్కన పెట్టి ఆ రోల్స్ పై మనసు పారేసుకుంటున్నారా? భారీ ఎలివేషన్ల కన్నా డీ గ్లామరైజ్డ్ రోల్స్ చేయాలని తహతహలాడిపోతున్నారా? టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తమిళ వాసనలు పోగొట్టుకోవడం లేదా? విజయ్ యాంటనీని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారా? భారీ ఎలివేషన్లు, హీరోయిన్లతో రొమాన్స్, నలుగురు విలన్లను ఒంటి చేత్తో మట్టి కరిపించడమే హీరోయిజం. కమర్షియల్ హీరో అంటే ఇట్లానే ఉంటారు. మరి ఈ సర్కిల్ నుండి టాలీవుడ్ హీరోలు బయటకు రాలేరు. వచ్చినా ఇక్కడి ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. కానీ తమిళ తంబీలు కాస్త డిఫరెంట్ కదా. స్టీరియో టైప్ క్యారెక్టర్లను కాదని డిఫరెంట్ జానర్స్, రోల్స్ ట్రై చేస్తూ ఉంటారు. హీరోలంటే నీట్ గానే ఉండాలా, మాసిన బట్టలు మురికి వాడల్లో సంచరించకూడదా అంటూ బెగ్గర్ వేషాలు వేస్తామంటున్నారు. బిచ్చగాడితో విజయ్ యాంటోనీ భారీ సక్సెస్ అందుకోవడంతో ఈ బాటే పడ్డారు కొంతమంది స్టార్ హీరోస్. బిచ్చగాడుగా విజయ్ యాంటోనీ యాక్టర్ పరంగా ఓ మెట్టెక్కడంతో ఈ దిశగా ప్రయత్నాలు స్టార్ట్ చేశారు మరికొంతమంది స్టార్స్. యాంటోనీ తర్వాత రేసింగ్ యాక్టర్ కవిన్ కూడా బ్లడీ బెగ్గర్ అంటూ బిచ్చగాడి వేషం వేస్తే బెడిసి కొట్టింది. స్టార్ డైరెక్టర్ నల్సన్ దిలీప్ కుమార్ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయినా కోలీవుడ్ హీరోలు బెగ్గర్ వేషాలపై మనసు చంపుకోలేకపోతున్నారు. కోలీవుడ్లోనే కాదు, టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలాంటి స్టోరీలకు సై అంటున్నారు. రీసెంట్లీ ఈ జాబితాలోకి చేరిపోయాడు ధనుష్. కుబేరులో బిచ్చగాడి రోల్ చేస్తున్నాడు. ప్రమోషన్లలో కూడా బెగ్గర్ రోల్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా టాలీవుడ్ ప్రాజెక్ట్లో ఈ తరహా రోల్ చేస్తున్నాడన్నది లేటెస్ట్ టాక్. తన అప్కమింగ్ ఫిల్మ్స్ లో విజయ్ ను బెగ్గర్లా మార్చబోతున్నాడట పూరి జగన్నాథ్. ఫస్ట్ బెగ్గర్ అనే టైటిల్ సర్క్యులేట్ కాగా వాటిని కొట్టిపడేశాడు హీరో. కానీ రీసెంట్లీ బెగ్గర్ ప్లేస్ లోకి భవతి భిక్షాందేహి అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ బాట పట్టినా కూడా తమిళ వాసనలను మిస్ కావట్లేదు హీరోస్. డీ గ్లామరైజ్డ్, అందులోనూ బిచ్చగాళ్ల రోల్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ తరహా కథల్ని, క్యారెక్టరైజేషన్లను తమిళ తంబీలు యాక్సెప్ట్ చేసినట్టు టాలీవుడ్ ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా? పోకిరిలో బెగ్గర్లతో కామెడీ పండించిన పూరి విజయ్ ను ఎలా చూపించనున్నాడు? వెయిట్ అండ్ సీ. లాస్ట్ ఇయర్ ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ప్రేమలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. తెలుగులోనూ మంచి వసూళ్లను రాబట్టుకుంది ఈ సినిమా. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతుందని రీసెంట్లీ అనౌన్స్ చేసింది యూనిట్. కానీ సడన్లీ యూటర్న్ తీసుకుందట. ప్రేమలు 2 ఉందా, షెడ్డుకెళ్ళిందా? వాచ్ ఇట్. 2024లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మలయాళ చిత్రాల్లో ప్రేమలు ఒకటి. మంచుమల్ బాయ్స్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న టైంలో నిలబడి సత్తా చాటి 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకోగలిగింది. దర్శక ధీరుడు రాజమౌళికి విపరీతంగా నచ్చిన వన్ ఆఫ్ ది మూవీస్ లో ఇది కూడా ఒకటి. మాలీవుడే కాదు, టాలీవుడ్ లో కొన్ని రోజుల గ్యాప్ తో రిలీజ్ అయి మంచి కలెక్షన్లను కొల్లగొట్టింది.
నస్లీన్, మమితా బైజులను ఓవర్నైట్ స్టార్ యాక్టర్లుగా మార్చిన మూవీ ప్రేమలు. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడు దర్శకుడు గిరీష్ ఏడి. సూపర్ శరణ్యలో కీ రోల్ ప్లే చేసిన నస్లీన్, మమితాలను లీడ్ యాక్టర్లుగా మారుస్తూ ప్రేమలు తెరకెక్కించాడు గిరీష్. ఆ తర్వాత అదే హీరోతో ఐయామ్ కాథలాన్ తెరకెక్కించాడు. అది కూడా ఓకే అనిపించుకుంది. కాగా ప్రేమలకు సీక్వెల్ గా పార్ట్ 2 తీయబోతున్నట్లు అనౌన్స్ చేసింది టీం. కానీ ఇప్పుడు సడన్లీ డైరెక్టర్ యూటర్న్ తీసుకున్నాడని సమాచారం. నస్లీన్తో కాకుండా మరో ప్రాజెక్ట్ను గిరీష్ తీయబోతున్నట్లు రీసెంట్లీ ప్రేమలు నిర్మాతల్లో ఒకరు వెల్లడించారు. నస్లీన్కు ఫైనల్ స్క్రిప్ట్ నచ్చకపోవడంతో ప్రేమలు 2 పోస్ట్ పోన్ అయ్యిందని తెలుస్తోంది. కాగా ఇప్పుడు అదే టీంతో మరో మూవీని ప్లాన్ చేస్తున్నాడట గిరీష్. అయితే హీరో మారిపోయాడు. నివిన్ పౌలీని సెట్ చేశాడని మాలీవుడ్ సర్కిల్స్ లో గట్టి బజ్ నడుస్తోంది. మమితా బైజు ఈ ప్రాజెక్టులో కంటిన్యూ కాబోతోందట. భావన స్టూడియోస్ తెరకెక్కించనుందని సమాచారం. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ జరగనుందని తెలుస్తోంది. ఇంతకు హీరోను మార్చింది మరో ప్రాజెక్టుకేనా? సీక్వెల్ కి కాదుగా. సచిన్ ప్లేస్ లో నస్లీన్ను తప్ప మరొకరిని ఊహించగలమా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హీరోకు నచ్చినట్లు డైరెక్టర్ స్క్రిప్ట్ చేంజ్ చేస్తాడా? వెయిట్ అండ్ సీ. 3 ఏళ్లుగా బాలీవుడ్ లో పాగా వేద్దామని ట్రై చేస్తున్న ఒక మాజీ మిస్ ఇండియాకు లక్ కలిసి రావడం లేదు. స్టార్ హీరోలతో పనిచేసినా ఫేట్ మారడం లేదు. బీటౌన్ కాదని టాలీవుడ్ ఇంట అడుగుపెట్టినా అదే పరిస్థితి. మళ్లీ నార్త్ మాట పట్టిన ఈ భామను ఈసారైనా అదృష్టం తలుపు తడుతుందా? రాజ్ కుమార్ రావు లక్కీ హీరోగా మారతాడా? ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు, కానీ మానుషి చిల్లర్ రచ్చ గెలిచి ఇంట గెలవడానికి బాగా కష్టపడుతుంది. మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకున్న ఈ సుందరాంగి బాలీవుడ్ లో ఒక్క హిట్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తోంది. మిస్ వరల్డ్ కిరీటం అయితే వచ్చింది, కానీ అవకాశాలు అంత తేలికగా రాలేదు. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాక యష్ రాజ్ ఫిలిమ్స్ సామ్రాట్ పృథ్వీరాజ్ తో ఆఫర్ ఇచ్చింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అక్షయ్ సినిమా తర్వాత విక్కీ కౌశల్ తో ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీలో నటిస్తే సేమ్ రిజల్ట్. బాలీవుడ్ కలిసి రావట్లేదని టాలీవుడ్ పై కన్నేస్తుంది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన బైలింగ్వల్ మూవీ ఆపరేషన్ వాలంటైన్ తో సౌత్ ఇండస్ట్రీలో పాతుకుపోవచ్చునని కలలు కనింది. కానీ ఈ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ కావడంతో డ్రీమ్స్ కలలుగా మారిపోయాయి. మళ్లీ బీటౌన్ కు బ్యాక్ సర్దేసుకుంది. ఆ తర్వాత నటించిన అక్షయ్, టైగర్ ష్రాఫ్, బడే మియా చోటే మియాది కూడా సేమ్ సిచ్యువేషన్. ఒక్క హిట్ వస్తే ఫేట్ మారిపోతుందని ఆశపడుతుంది మాజీ సుందరి మానుషి. ప్రజెంట్ ఆమె చేతిలో 2 ప్రాజెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి మాలిక్. రాజ్ కుమార్ రావు హీరోగా వస్తున్న ఈ మూవీ జూలై 11న థియేటర్లోకి రాబోతుంది. గ్యాంగ్స్టర్ యాక్షన్ గా తెరకెక్కుతుంది. అలాగే తెహ్రాన్ అనే మరో మూవీ చేస్తుంది. ఇప్పుడు ఆమె హోప్స్ అన్ని కూడా మాలిక్ పైనే. మరి రాజ్ కుమార్ రావు మానుషి ఖాతాలో హిట్ వేస్తాడా? ఆమెను ఫెయిల్యూర్స్ నుండి బయటకు రప్పిస్తాడా? ఈ మాజీ మిస్ ఇండియాకు లక్కీ హీరోగా మారతాడా? ఈ సినిమా హిట్ కొడితే బిజీగా మారనుందా అనేది చూడాలి. కుబేరకు తెలుగులో తిరుగులేదు, కానీ తమిళంలో మాత్రం ధనుష్ కు పోటీగా మరొక హీరో తన సినిమాతో వస్తున్నాడు. లాస్ట్ మినిట్ లో బ్యాక్ స్టెప్ తీసుకుంటాడు అనుకుంటే జూన్ 20న వచ్చేస్తానని క్లారిటీ ఇచ్చేశాడు. ఇక కీర్తి సురేష్ ఫిమేల్ ఓరియంట్ ఫిల్మ్స్ రివాల్వర్ రీటా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు మేకర్స్. ఇవే కాదు మరిన్ని సినీ విశేషాలు ఈ రౌండప్ లో చూద్దాం. కోలీవుడ్ యాక్టర్ అథర్వ ధనుష్ కు పోటీగా తన సినిమా డిఎన్ఏను జూన్ 20న పట్టుకొస్తున్నాడు. చివరి నిమిషంలో వెనక్కు తగ్గుతాడని అనుకుంటే తగ్గేదేలే అంటున్నాడు. ఈ విషయాన్ని రీసెంట్లీ ట్రైలర్ కట్తో క్లారిటీ ఇచ్చేశాడు. నిమిషా సజయన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. మాన్స్టర్, ఫర్హాన్ ఆఫ్ ఫేమ్ నెల్సన్ వెంకటేష్ దర్శకుడు. బేబీ జాన్ తర్వాత పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయిన కీర్తి సురేష్ త్వరలో ఫీమేల్ సెంట్రిక్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. రివాల్వర్ రీటా అనే ఉమెన్ సెంట్రిక్ కామెడీతో రానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 27న బొమ్మ థియేటర్లోకి రాబోతోంది. ఇండియన్ పర్యాటకులను ఆకర్షించేందుకు మాల్దీవులు గొప్ప ప్లాన్ వేసింది. ఆ దేశ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా కత్రినా కైఫ్ను నియమించింది. ఈ మేరకు రీసెంట్లీ అనౌన్స్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాల్దీవుల పర్యటనకు 1 నెల ముందు ఈ ప్రకటన వెలువడింది. ఈ చర్య 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడాన్ని సూచిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సూర్య, వెంకీ అట్లూరి కాంబోలో వస్తున్న సూర్య 46 షూటింగ్ స్టార్ట్ అయింది. రీసెంట్లీ పూజా కార్యక్రమాలు జరుపుకుంది ఈ ప్రాజెక్ట్. మమితా బైసు హీరోయిన్. ఇప్పుడు సూర్య సెట్లోకి అడుగు పెట్టడాన్ని ఓ పోస్టర్ ద్వారా పంచుకుంది యూనిట్. సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగవంశీ తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు ఫస్ట్ సింగిల్ కంప్లీట్ చేశాడట జీవి ప్రకాష్.